కోవూరు నియోజకవర్గంలో వైసీపీ నాయకులు కాజేసేందుకు కాదేది అనర్హం అనే విధంగా ఉంది. ఇక్కడ చూసినట్లయితే కోవూరు నియోజకవర్గంలో ఖాళీగా ప్రభుత్వ ప్రదేశాలు ఏమైనా కనబడితే తేరగ్గా వచ్చిన గ్రావెల్ని తువ్వి అక్కడ వేయడం, 4 రోజులు అటు ఇటు చూసి దాన్ని హ్యాండ్ అవుట్ చేసుకుని అన్యాక్రాంతం చేసుకోవడం, సొమ్ము చేసుకోవడం లాగుంది. నిన్న మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు అత్యాశ అనే చిప్పును మన మైండ్లోకి ఎక్కిస్తున్నారు ఈ జగన్మోహన్ రెడ్డి. దేన్నైనా కాజేయచ్చు, దేన్నైనా దౌర్జన్యం చేయొచ్చు, ఎవరి మీదైనా దాడి చేయొచ్చు అనే విధంగా ఉంది. కోవూరు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి తెలుసు, ఏదైనా గవర్నమెంట్ ప్లేస్ ఏదైనా గ్రావెల్ తవ్వినట్టుంటే ఇది అన్యాక్రాంతం గురవుతుందని. అయినా ప్రతిఘటించే పరిస్థితి లేదు. ఈ రోజున 256 సర్వే నెంబర్ భూమిలో 72 భూమి సీలింగ్ భూమిగా గుర్తించి దానిలో 32 ఎవరికో ప్రభుత్వం ఇచ్చుంటే మిగిలిన 42 సెంట్ల భూమిని ఈ రోజున అక్రమంగా అమ్ముకు తిన్నారు. సీలింగ్ చేస్తున్న భూమిని మీరు ఏ విధంగా అమ్ముకు తింటారో నేను వైసీపీ నాయకుల్ని ప్రశ్నిస్తున్నాను. ఇక్కడ అధికారులు చూస్తుంటే, గవర్నమెంట్ అధికారులు చూస్తుంటే 13th ఫైనాన్స్ కింద ఈ స్థలాన్ని 42 అంకణాలు ఇక్కడ మట్టి తవ్విన పరిస్థితి ఏర్పడుతుంది. 1,92,000 రూపాయలు ప్రభుత్వ ఆస్తులన్నా ప్రజా ఖజానా అన్నా కూడా ఈ వైసీపీ ప్రభుత్వానికి లెక్కలేదు. ఎంతసేపటికి దోచుకొని తినడమే. ఏ హక్కుతో ఇక్కడ 13th ఫైనాన్స్ తో ఇక్కడ గుంటను పొడ్చడం జరిగిందని నేను జనసేన పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నాను. 13th ఫైనాన్స్ తరఫున ఇక్కడ గుంటను పూడ్చినట్లయితే ఇది గవర్నమెంట్ ప్లేసు. గతంలో ఎంఆర్ఓ కూడా ఇచ్చున్నారు. ఈ స్థలాన్ని ఎవరికి ఇచ్చి ఉండలేదని, ప్రభుత్వ స్థలానికి 13th ఫైనాన్స్ నిధులతో తౌలిన గ్రావెల్ తో ఉన్న స్థలాన్ని మీరు ఏ విధంగా అమ్ముకోగలరు? ఇంతకీ ఇది ప్రభుత్వ స్థలమా, ప్రైవేటు స్థలమా? ప్రైవేటు స్థలం అమ్ముకున్న దానికి 13th ఫైనాన్స్ నిధులతో ఏ విధంగా మీరు అమ్ముకుంటారని నేను జనసేన పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నాను.